నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. కల్కి 2898 ఏడీతో తెలుగు ప్రేక్షకులను నేరుగా పలకరించబోతున్నారు నటి దీపికా పదుకొనె. కొన్నాళ్ల క్రితమే ఆమె టాలీవుడ్ లో నటించారు. కానీ ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాష్ పదుకొనె పెద్ద కుమార్తె దీపిక. కోపెన్హాగ్ లో పుట్టిన ఆమె బెంగళూరులో పెరిగారు. టీనేజ్ లో బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ లో పాల్గొని ప్రతిభ చూపారు. బేస్బాల్ టోర్నమెంట్స్ లోనూ ఆడారు. తర్వాత ఫ్యాషన్ మోడల్ కావాలని ఒకానొక సమయంలో నిర్ణయించుకున్నారు దీపిక. అలా ఇంటర్ ఫస్ట్ ఇయర్ తోనే చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేసి తన కలల ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొన్నాళ్లకు డిస్టెన్స్ లో డిగ్రీ పూర్తి చేశారు. మోడల్ గా రాణించే సమయంలోనే ప్రముఖ కంపెనీల యాడ్స్ లో నటించడంతో పాటు పలు ఫ్యాషన్ వీక్స్ లో పాల్గొనేవారు. బికినీ ధరించి కింగ్ ఫిషర్ క్యాలెండర్ కు ఫోజులు ఇవ్వడం గురించి అందరికీ తెలిసిందే. సంగీత దర్శకుడు హిమేష్ రేష్మియాతో కలిసి నటించిన నామ్ హై తేరా మ్యూజిక్ వీడియో శ్రోతల్ని విశేషంగా అలరించింది. తన తండ్రి సిఫార్సు రంగుల ప్రపంచంలో ఉపయోగపడదని ముందుగానే గ్రహించిన దీపిక సొంత ప్రతిభతోనే అవకాశాలు సంపాదించుకున్నారు. ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన కన్నడ చిత్రం ఐశ్వర్యతో 2006లో హీరోయిన్ గా తెరంగేట్రం చేశారు. దీపిక తొలి బాలీవుడ్ సినిమా ఓం శాంతి ఓం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. షారుఖ్ ఖాన్ దీపికలను సూపర్ హిట్ జోడీ అని పిలవడం ఆ చిత్రంతోనే ఆరంభమైంది. ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత అదే కాంబినేషన్ లో వచ్చిన చెన్నై ఎక్స్ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్, పఠాన్ సైతం మంచి విజయాల్ని అందుకున్నాయి. షారుఖ్, అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ ఇలా అగ్ర నటుల సరసన నటించిన కథ నచ్చితే యంగ్ హీరోలతో ఆడిపాడేందుకు ముందుంటానని గెహ్రియాన్తో చెప్పకనే చెప్పారు. ధమ్మారో ధమ్, బాంబే టాకీస్ లాంటి సినిమాల్లోని ప్రత్యేక గీతాలతోనూ ఉర్రూతలూగించారు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత కల్కితో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు.